కాకినాడ జిల్లా రమణయ్యపేట నుండి వాకలపూడి ఇండస్ట్రియల్ ఏరియా వరకు బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసి రోడ్డు పనులు శరవేగంగా జరిపిస్తున్నారు. 5,32,00,000 రూపాయల వ్యయంతో 3 రోడ్లు మంజూరు కాగా నేడు కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ నుండి 2,50,00,000 వ్యయంతో నిర్మిస్తున్న రోడ్డుకి రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారు కొబ్బరికాయ కొట్టి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. అలాగే వలసపకల జంక్షన్ దగ్గర రోడ్డు నిర్మాణ పనులు చూస్తున్న కాకినాడ ప్రజలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేశారు. అనేక సందర్భాల్లో మా సొంత నిధులతోటి రోడ్లు ప్యాచ్ వర్క్ చేసి ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి రైతు వెళ్ళాం, కానీ ఏ రోజు ఆ ప్రభుత్వం గుర్తు తెచ్చుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు రాగానే చేశారు. అలాగే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఈ పండక్కి 12 కోట్ల రూపాయలు కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో ఊరి నుంచి ఊరికెళ్లి ప్రతి రోడ్డు ఆల్మోస్ట్ 10 కోట్ల రూపాయలు, 13 కోట్ల రూపాయలు కానీ 10 కోట్ల రూపాయలు కాకినాడ రూరల్ లోని, అలాగే 3 కోట్ల రూపాయలు కరపమండలోని పెట్టడం జరిగింది. ఈ టెంటర్లు కూడా పిలుస్తా ఉన్నారు. అలాగే ఈవేళ ఒకటి కేఎన్ఎఫ్ రోడ్ నుండి మాధవపట్నం వరకు ఇవాళ ఈ రోడ్డు 1,83,75,00,000 పెట్టి ఈ రోడ్డు పూర్తి అయిపోతా ఉన్నాం. అట్లాగే సర్పారం జంక్షన్ నుంచి లైట్ హౌస్ దాకా 250,00,000 పెట్టి చేయబోతా ఉన్నాం. అలాగే పండూరు జంక్షన్ నుంచి కొత్తపల్లి రోడ్డు 99 లక్షలు పెట్టి చేసిపోతా ఉన్నాం. ప్రధానంగా రోడ్లు అయితేనేంటి, వాటర్ గ్రిడ్ అయితేనేంటి 50 కోట్ల రూపాయలు వాటర్ గ్రిడ్ ఎవరు ఇప్పటి దాకా ఎవరి విధంగా 3,100 కోట్ల రూపాయలు ఉభయ గోదావరి జిల్లాలకి పవన్ కళ్యాణ్ గారు తీసుకురావడం జరిగింది. అందులో 1,650 కోట్లు ఫస్ట్ నిధిలో ఇవ్వడం జరిగింది. అట్లా దాంట్లో మనకి 50 కోట్ల దాకా వచ్చాయి. మంచినీరు అన్నది మార్చి ఏప్రిల్ నాటికి మంచినీరు అన్నది మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.